లేవని. ప్రైవేట్ లో రిజర్వేషన్ అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు బేసిక్ గా. ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు అది. ప్రైవేట్ ఇట్ సెల్ఫ్ ఏ బిజినెస్. నువ్వు దాంట్లో రిజర్వేషన్ అంటే రేపు పొద్దున దాన్ని ఒక తురుపు మొక్క వాడతాడు, అప్పుడు ఒప్పుకుంటాయా కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ లో? అప్పుడు ఎన్ని నుంచి పెట్టుబడులు పోతే నాశనం అవుతుంది. మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ కిరసనాయిల బళ్ళ దగ్గర క్యాన్లు పుచ్చుకుని నుంచున్నాం చూడండి, ఆ స్టేజ్కి దేశం దిగజారిపోతే మళ్ళీ ఫోన్ల కోసం కొట్టుకున్న రోజులు, గ్యాస్ బండల కోసం కొట్టుకున్న రోజులు, అలాంటి స్టేజ్కి వస్తే మళ్ళీ దూరదర్శన్ బతుకులకు వస్తే అప్పుడు వీళ్ళు చెప్పినట్టు నడుచుకునే బతుకులు అవుతాయి మనకి. మళ్ళీ పాత రోజులు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఐఎన్డిఏ కూటమి ప్రస్తుతానికి ఇది ఒక విజయం సాధించిందని అనుకోవచ్చా, లేదంటే భవిష్యత్తులో మహిళల వ్యతిరేకత మూట కట్టుకుంటారా? అంటే బేసిక్ గా ఒకటండి, దీన్ని నమ్మి ఓట్లేస్తారా ఇరని నేను అనుకోవట్లేదు. బిల్లు ఓడగొట్టారని ఇలా ఓట్లేస్తారని, బిల్లును తెచ్చారని ఇలా ఓట్లేస్తారని నేను అనుకోను. ఎందుకంటే 2023లో బిల్లు తెచ్చారు, మరి ఆ తర్వాత ఓకే కూడా అయింది కదా, ఆ తర్వాత మరి 40 సీట్లు తగ్గినాయి కదా బీజేపీకి అధికారాన్ని. అంతకుముందు 303 వచ్చిన వాళ్ళు 240 అంటే 63 సీట్లు పోయినాయి ఆడకి. మరి గెలవాలి కదా, గెలవలేదు కదా, ఓడగొట్టాలి కదా. అప్పుడు ఏదో పోనీ తెలుగు కాంగ్రెస్ కూడా ఇచ్చారు కదా అప్పుడు సీట్లు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన చూసి జనం ఓట్లేయరు. కానీ వీళ్ళు మాట్లాడే మాట